కూడా అయిపోవాలి. అమ్మా సైడ్ అమ్మా అన్నా సైడ్ ఇంకా పక్క తీసే రాజేష్ రోజు పోతాను తీసుకోయ్యా నీకు ఇస్తాను చెప్పాను. నేను ఆ పార్టీ అని చెప్పి తీసిపోతే నీకు ఒక్కసారి నేను ఇంత మటు నేను టీడీ పార్టీ ₹1 అడగలను. మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. అది మామూలు సహజం. 70 ఏళ్ళు సరే సార్ ఓకే సార్ అన్నీ మనోడితో కలిసి ఓకే సార్ సరే ఓకే సార్ ఇటు తిరగండి సార్ సార్ ఇటు తిరగండి సార్ సార్ సైడ్ అన్న పెన్షన్ పెట్టించాక రాత్రి మేమేమో రెంట్కుంటున్నాం ఇంటికి పన్ను అడుగుతున్నాం. మేమేమో తెచ్చి పన్ను రెంట్కుంటున్నాము. ఇంటి పన్ను తెచ్చి ఇవ్వమన్నారు. వాళ్ళు ఎలా ఇస్తారు సార్? అట్టాగే అడిగే మా సైడ్ పెట్టిస్తాం 2 సెంట్లు ఇస్తారు. లేదమ్మా ఈసారి వస్తుందమ్మా 2 సెంట్లు ఎట్లా డోర్ టు డోర్ రాసుకో. రేపు మళ్ళీ తిరుగుతారు ఒక 50 ఏళ్ళు గిల్లుని 10 రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేది రాసుకోవాలి. చెప్పు 5 years ఇద్దరికి ఎట్లా వస్తుంది? కొంచెం బాగా కిడ్నీస్ ప్రాబ్లం. కంప్లీట్ అయింది. వచ్చారా చెప్పేవాడు టిఫిన్ ఏడే తింటాడంట, బోండాలు ఏడే తింటాడంట. కూర్చోండి ప్రశాంత్. ఓకే కానీ బండి పెట్టండి. ఇక్కడ ఒక బండి ఉంది. సరే అందరికీ నమస్కారాలు. సుపరిపాలన తొలడుగు కార్యక్రమం ద్వారా ఈరోజు ఒంగోలులో అన్ని బూతుల్లో ఈరోజు స్టార్ట్ చేసాం. నిన్నే మీటింగ్ పెట్టుకున్నాం. నేను మీటింగ్ పెట్టేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరం కూడా ఏ బూత్కి ఆ బూత్ 50 ఇళ్ళు వరకు ఒక ½ an hour తిరగమని చెప్పడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, సంవత్సరం అయింది. సంవత్సరంలో మనం చేసిన పనులు ప్రజలకు తెలియపరచడం, అదేవిధంగా అక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నాయా తెలుసుకోవటం, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే మార్గంలో ముందుకెళ్లాలనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని డివిజన్స్ కానీ మొత్తం కూడా 259 బూతుల్లో ఈరోజు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.
దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను 5వ డివిజను 6వ డివిజన్లో 2 బూతుల్లో నేను కూడా పొద్దునుంచి ఇవాళ మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. శానిటేషన్ బాగుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది. కొన్ని ప్లేసెస్లో ఒక 4-5 ఇళ్ళు మాత్రం వాటర్ సఫిషియెంట్గా రావట్లేదని చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం. దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడుగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక 4-5 బాడుగిళ్ళల్లో ఉన్నామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము తొందరలోనే నేను ఏదైతే ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి ఇచ్చేది దాన్ని కూడా ఖచ్చితంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్ వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయినసారి వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు. అలాంటివి ఒక 5-6 తగిలినాయి, అవి కూడా నోట్ చేసుకున్నాం. రేపు మాది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసాం. ఇవి తప్పితే మిగతాదంతా కూడా పీస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఇదివరకు ఉండే సమస్యలు ఏంటంటే మన ఆస్తులు ఉంటాయా ఉండవా, మన మీద ఏ కేసు వస్తుందా, రేపు ఏమవుద్దా అనేది ఉండే పరిస్థితుల్లో ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా. అందరూ కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చేకి చాకలగుంట అనేది ఒకటి ఉంది. చాకలగుంటలో కూడా పోయినసారి ఉండే వాళ్ళకి ఎప్పటి నుంచో అది ఒక ప్రాబ్లంగా, పట్టాలు ఉన్న వాళ్ళకి ఏమైనా కట్టుకుంటే పడేయటాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా నేను ఎంఆర్ఓ వారికి చెప్పాను. దాన్ని రెక్టిఫై అది ఏందనేది డాక్యుమెంట్ ఒకసారి చూసి దాన్ని ఇమీడియట్గా చెప్పమని చెప్పిన తర్వాత అది వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అఫీషియల్గా పట్టాలు ఇచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితిని కూడా కరెక్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దానికి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా మన ఉద్దేశం ఒకటే, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకూడదు అనేదే మా ఉద్దేశం. దానికోసం మేము కూడా చేయాల్సిన బాధ్యతలు, చేయాల్సిన పనులు కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సమస్యలు ఏమొస్తాయో అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు మాకు కూడా సంతృప్తిగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంగా మేము బాగున్నామయ్యా అని చెప్పే పరిస్థితులు చాలా వరకు చూసాం. అది మనకు కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం ఈ కార్యక్రమం పెట్టామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదే కదా చెప్పాను, తొలి రోజు బాగానే ఉంది. ఇది మ్యాక్సిమం ఒక్కొక్క బూత్కి వచ్చే లోపలికి యావరేజ్గా 450-480 హౌసెస్ ఉంటాయి. రోజు ఒక 50 ఇళ్ళు అంటే మ్యాక్సిమం 10 డేస్ అనుకోండి. 10 డేస్ లోపల ప్రతి ఇంటికి కూడా నేను కూడా ప్రతి 2 డివిజన్లో ఒకసారి పెట్టుకుంటాను. మళ్ళీ అదేవిధంగా 2 మండలాలు కూడా పోతాం. రోజుకి 2 బూతులు నేను పెట్టుకుంటాను. మిగతాది ఎక్కడైతే అక్కడ ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు, క్లస్టర్స్ దానికంతా కూడా కమిటీలాగా వేసాం. వాళ్ళందరూ కూడా యూనిటీగా అందరి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మేము ఎలా తిరుగుతున్నాం వాళ్ళు కూడా తిరిగి వాళ్ళని పలకరించి ఎలా ఉన్నారమ్మా అంటారు. ఏదైనా ఉంటే కంప్లైంట్ పేపర్ మీద నోట్బుక్ పెట్టుకోమన్నాం. ఏ హౌస్లో ఏ హోల్డర్లో ఏదైనా ప్రాబ్లం ఉందో ఆ కంప్లైంట్ కూడా రాసుకొని మాకు సాయంత్రానికల్లా తెలియపరచమన్నాం. వచ్చినట్టు అన్నీ కూడా డిపార్ట్మెంట్లకు వచ్చి ఇమీడియట్గా రెక్టిఫై చేసేదానికి ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. హౌసెస్లో ఉండే ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని బాధలు కూడా ఈరోజు మన ప్రభుత్వంలో అవి కూడా సాల్వ్ చేయాలి. మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో బజార్లు కానీ, శానిటేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, మెయిన్ బ్యూటిఫికేషన్లో కానీ ఏదైతే మనం చేస్తున్నామో వాటితో పాటు మనకు ఉండే ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి. వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు తల్లికి వందనం వేసాం. ఈరోజు ఎంతో ఆ తల్లిదండ్రులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. 2 పిల్లలంటే 2 పిల్లలకి వేసాం. కరెక్ట్గా బడికి వెళ్ళే టయాలు వేశారు. దానివల్ల వాళ్ళకి కొంత బడ్డం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఒకటి ఆలోచన విధానంతో మనం చేసే పనులు ఇవన్నీ కూడా. దానికి ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే కార్యక్రమాలు చేస్తాం. టిట్కో ఇల్లు కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. మొన్న ఎస్టిమేషన్స్ వేసుకొని పోయారు. దాదాపు ఉగాది కల్లా మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన మన నారాయణ గారు కూడా చెప్పారు. కాబట్టి టిట్కో ఇళ్లలో కూడా ఇదివరకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ ఇస్తాం.
ఎవరైనా డబ్బులు వెనక్కి తీసుకుంటే తప్పితే మా దగ్గర లిస్ట్ ఉండే ప్రకారంగా వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి తీసుకెళ్తాం.